వేసేందుకు హైదరాబాద్ నుండి వెళ్లిందో మహిళ. క్యూలో నిల్చుని పోలింగ్ కేంద్రంలోకి వెళ్లాక నీ ఓటు ఇప్పటికే పడిపోయింది అని ఏజెంట్లు చెప్పారు. దీంతో సంగారెడ్డి జిల్లా తుర్కపల్లికి చెందిన యాస్మిన్ షాక్ కి గురైంది. నా ఓటు ఎవరో వేశారంటూ అధికారులకు ఫిర్యాదు చేశారామె. తనకు ఓటు హక్కు కల్పించాలని ఫోన్లో వేడుకున్నారు. समझ में नहीं आ रहा सर, मेरा वोट कैसे डालते कि वो नहीं मालूम हो रहा है। यहाँ पे वही पूछ रहे तो अंदर गई थी, मैं अंदर गए तो बोले तुम्हारा वोट डाल दिया, तुम चले जाओ बोल दे रहे। ऐसा कैसा चले जाना बोल के मैं वही ठहरी हुई हूँ यहाँ पे। हाँ तुर्कपल्ली वार्ड नंबर 10। हाँ सर वही समझ में नहीं आ रहा सर, मेरा वोट कैसे डालते कि वो नहीं मालूम हो रहा है। यहाँ पे वही पूछ रहे तो अंदर गई थी, मैं अंदर गए तो बोले तुम्हारा वोट डाल दिया, तुम चले जाओ बोल दे रहे। ऐसा कैसा चले जाना बोल के मैं वही ठहरी हुई हूँ यहाँ पे। हाँ तुर्कपल्ली वार्ड नंबर 10। हाँ सर वही समझ में नहीं आ रहा सर, मेरा वोट कैसे डालते कि वो नहीं मालूम हो रहा है। यहाँ पे वही पूछ रहे तो अंदर गई थी, मैं अंदर गए तो बोले तुम्हारा वोट डाल दिया, तुम चले जाओ बोल दे रहे। ऐसा कैसा चले जाना बोल के मैं वही ठहरी हुई हूँ यहाँ पे। हाँ तुर्कपल्ली वार्ड नंबर 10। हाँ सर वही समझ में नहीं आ रहा सर, मेरा वोट कैसे डालते कि वो नहीं मालूम हो रहा है। यहाँ पे वही पूछ रहे तो अंदर गई थी, मैं अंदर गए तो बोले तुम्हारा वोट डाल दिया, तुम चले जाओ बोल दे रहे। ऐसा कैसा चले जाना बोल। రైట్ గా సంగారెడ్డి జిల్లా తుర్కపల్లికి చెందిన యాస్మిన్ అయితే ఓటు వేయడానికి వెళ్ళేటప్పటికి అప్పటికే ఆమె ఓటు పడిపోయిందంటూ కూడా అక్కడ ఏజెంట్లు చెప్పిన పరిస్థితి. షాక్ కి గురయ్యారు యాస్మిన్. రైట్ మనతో పాటు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే యాస్మిన్. ఎస్ బాధితురాలు యాస్మిన్ అయితే ఫోన్ లైన్ లో మనతో సిద్ధంగా ఉన్నారు. యాస్మిన్ మీరు ఓటు వేసేటప్పటికే కూడా అక్కడికి వెళ్ళేటప్పటికే కూడా మీ ఓటు పడిపోయిందంటూ కూడా అక్కడ ఏజెంట్లు చెప్పారని తెలుస్తోంది. దీనిపై మీరు అధికారులకు కూడా కంప్లైంట్ చేశారా? చేసినట్టు కూడా మీ విజువల్స్ లో చూసాం. ఏం చెప్పారు? మళ్ళీ మీకు ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తామన్నారా? ఏం చెప్పారు? ఇంకా ఏం చెప్పలేరు మేడము, చెప్తా అంటున్నారు, చెప్పలేరు ఇంకా. ఓకే సో అంటే మీరు అక్కడికి వెళ్ళేటప్పటికే మీ ఓటు పడిపోయిందంటూ కూడా పడిపోయింది మేడం. వచ్చిందాకనే వేసేసి రాలు. నేను మళ్ళా పోయి అడుగుతానేమో మీ ఓటు లేదని చెప్పేస్తారు నాకు. సో అంటే దీంతో ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఇప్పటికే కూడా ఎన్నికల కమిషన్ చాలా వరకు కూడా సీరియస్ గా కూడా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. సో అంటే ఎక్కడ కూడా నకిలీ ఓట్లు పడకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నా కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ అనేవి మీకు కూడా జరిగింది. సో ఏం చెప్పాలంటే ఇప్పుడు ఇక్కడ అయింది మేడం, మళ్ళా ఎక్కడ కాకుండా ఉంటే మంచిది. ఈ రోజు ఇక్కడ అయిపోయింది, ఒకటి అయిపోయింది అని మంచిగా అయింది. మళ్ళా ఇట్లానే ఇంకా ఎక్కువ అయిపోతే ఇంకా చాలా ప్రాబ్లం అవుతుంది మేడం ఇట్లయితే. సో మీరు అక్కడ క్వశ్చన్ చేశారా అక్కడ ఏజెంట్స్ గానీ వాళ్ళని గానీ? ఎట్లా నేను రాకుండా ఎవరో నా ఓటు ఎట్లా వేస్తారు ఏంటి అని అడిగారా? నిన్ను అడిగినా మేడం, వాళ్ళు బిట్ట అడిగిరు, ఏం చెప్పకచ్చిరు, ఇట్లా ఎందుకు అయిందని బిట్ట అడగకచ్చిరు ఇక్కడ. సో వాళ్ళు మీకు ఇంకా నెక్స్ట్ ఇంకా ఛాన్స్ కూడా ఏమి ఇవ్వలేదు? ఇయ్యలేరు మేడం. రైట్, థ్యాంక్ యూ అండి.